సత్యసంధుడు. ఒకనాటి రాత్రి బాగా పొద్దుపోయి ఒక అవిటివాడు పాపన్ని ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. అతను పాపన్నతో, అయ్యా, నాకు నమ్మదగిన వారంటూ ఎవ్వరూ లేరు. అందుచేత మీరు నాకొక్క ఉపకారం చెయ్యాలి అని దీనంగా అడిగాడు. చేతనైతే తప్పక చేస్తాను. ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు పాపన్న. ఆ వచ్చినవాడి పేరు రామన్న. వాళ్ళది సమీప గ్రామం. ఈ రామన్నకు కోదండం అనే అన్న ఒకడున్నాడు. అతను ఆ గ్రామంలోనే ధనవంతులలో ఒకడు. రామన్న చిన్నతనంలోనే చెట్టుపై నుంచి పడిపోయి ఒక చెయ్యి విరగ్గొట్టుకుని అవిటివాడయ్యాడు. అది మొదలు కోదండం తమ్ముడికి తన ఇంట నౌకరు హోదా మాత్రమే ఇచ్చి చాలా హీనంగా చూస్తూ వచ్చాడు. అవిటి వాళ్లకు అడుక్కు తినడం తప్ప మరో గతి లేదు అని అప్పుడప్పుడు తమ్ముడికి జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. రామన్న తల్లి మటుకు తన చిన్న కొడుకు గురించి చాలా దిగులు పడేది. తాను చనిపోయిన మరుక్షణం కోదండం రామన్నను ఇంటి నుంచి వెళ్ళగొడతాడని ఆమెకు తోచింది. అందుచేత ఆవిడ రామన్న కోసం 100 వరహాలు పోగు చేసి వాటిని రహస్యంగా రామన్నకిస్తూ, వీటిని ఎక్కడన్నా దాచి ఉంచు, కష్టకాలంలో ఈ డబ్బు అక్కరకు వస్తుంది అని చెప్పింది. ఆ డబ్బు ఎవరి దగ్గర దాచటమా అన్నది రామన్నకొక పెద్ద సమస్య అయింది. అతను ఎవరినీ నమ్మలేడు. డబ్బు ఎవరి దగ్గర దాచినా తన అన్నకు తెలిసిపోతుంది. కోదండాన్ని తృణీకరించి రామన్నను ఆదుకోగలవారెవ్వరూ లేరు. ఈ సమస్యతో సతమతమవుతున్న రామన్నకు పాపన్న జ్ఞాపకం వచ్చాడు. ముక్కు మొహము ఎరుగని వారిని కూడా పాపన్న ఆదుకుంటాడని ప్రతీతి. అందుకే పాపన్నను ఆశ్రయించుదామని రామన్న ఆ రాత్రివేళ పడివచ్చాడు. పాపన్నకు తన పరిస్థితి అంతా చెప్పి రామన్న, అయ్యా, మీరు ఈ డబ్బు దాచి ఉంచడమే కాదు, ఈ సంగతి మా అన్నకు చెప్పకుండా కూడా ఉండాలి. మా అమ్మ నాకేదో డబ్బిచ్చినట్టు ఆయన పసిగట్టి నన్ను గుచ్చి అడిగాడు. ఈ డబ్బు గురించి మా అన్నకు తెలిసినట్టయితే అది నాకు దక్కదు అన్నాడు. కోదండం గురించి, అతని అవిటి తమ్ముని గురించి పాపన్న అదివరకే కొంత విని ఉండడం చేత రామన్న మాటలలో విశ్వాసం ఉంచి, నీ డబ్బు సంగతి నా ద్వారా మీ అన్నకు తెలియదని నీవు ధైర్యంగా ఉండు. నీ అన్న వచ్చి అడిగితే నీవెవరో కూడా నాకు తెలియదని చెప్పేస్తాను. నీకు కావలసినప్పుడు వచ్చి డబ్బు తీసుకుంటూ ఉండవచ్చు అని ధైర్యం చెప్పి రామన్నను పంపేశాడు. అయితే రామన్న భయపడిందంతా అయ్యింది. తన తమ్ముడు పాపన్న గారి గ్రామం వెళ్ళి పాపన్న వద్ద కొంత డబ్బు దాచిపెట్టినట్టు చూచాయిగా కోదండానికి తెలిసింది. మర్నాడే అతను పాపన్న వద్దకు వచ్చి, నా తమ్ముడు మీ దగ్గర ఏదో ధనం దాచినట్టు తెలిసింది. మీరలా చేయడం ఎంత మాత్రమూ భావ్యం కాదు. ఈ సంగతి తెలిసి నలుగురు నన్ను ఏమనుకుంటారు? నేను తమ్ముడికి ద్రోహం చేసేవాణ్ణనుకున్నారా? వాడి డబ్బు నా దగ్గర ఉంటే మింగేస్తానా? దాన్ని నాకిచ్చేయండి అన్నాడు. మీరేమి చెబుతున్నది నాకు అర్థం కాలేదు. మీ తమ్ముడు నా దగ్గరికి రానూ లేదు, నా వద్ద డబ్బు దాచినూ లేదు అనేశాడు పాపన్న. పాపన్న అబద్ధాలాడతాడని కోదండం కల్లో కూడా అనుకోలేదు. కానీ పాపన్న అన్న మాట నిజం కాదని కోదండానికి రూఢీగా తెలుసు. రామన్న పాపన్న ఇంటికి రావటం కల్లారా చూసినవాడే కోదండానికి ఆ మాట చెప్పాడు. కోదండం పాపన్నను ఏమీ చెయ్యలేక అతను అబద్ధాలాడతాడని ఎరిగిన వాళ్ళందరి దగ్గర ప్రచారం చేయసాగాడు. కానీ కోదండం చేసే ప్రచారాన్ని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక్కరూ నమ్మలేదు. పాపన్న ఏ చెడ్డ పని చెయ్యడని అందరికీ గాఢమైన విశ్వాసం. అయితే తలవని తలంపుగా పాపన్న అసత్యవాది అన్న విషయం లోకానికి వెల్లడి కావటానికి తగిన అవకాశం త్వరలోనే ఏర్పడింది. అది ఎలా జరిగిందంటే,
కోదండం వాళ్ళ గ్రామానికి దగ్గరలో ఉండే అడవి ప్రాంతంలో ఒక వాగులో ఒక సాధువుకు ఒక దేవతా విగ్రహం దొరికింది. ఆ సాధువు ఊళ్ళల్లోకి ప్రవేశించడు. అందుచేత ఆయన ఆ విగ్రహాన్ని ఒకచోట భద్రంగా ఉంచి అడవిలో పశువులను మేపడానికి వచ్చిన కాపులతో, నాకొక దేవతా విగ్రహం దొరికింది, దాన్ని మీ గ్రామస్తులు తీసుకుపోయి మంచి ప్రదేశంలో ప్రతిష్ఠ చేసి గుడి కట్టించి అర్చించాలి, లేకపోతే మీ గ్రామానికి అరిష్టం వస్తుంది అని చెప్పాడు. ఈ సంగతి గ్రామంలో తెలియగానే గ్రామ పెద్దలు గుడి కట్టించి నిర్ణయించి అది కట్టడానికి చోటు కూడా చూసి చందాలు వసూలు చేయసాగారు. కోదండం లాంటి ధనికులు ముందుకు వచ్చి ఈ పని తమ పైన వేసుకున్నారు. కోదండమే అందరికన్నా పెద్ద మొత్తం చందా వేసి పెత్తనం వహించాడు. విగ్రహ ప్రతిష్టకు గాను పీఠం తయారైంది. విగ్రహాన్ని తీసుకురావటానికి గ్రామస్తులు మేళ తాళాలతో బయలుదేరి సాధువు ఉండే చోటుకి చేరారు. పూజారి స్నానం చేసి పరిశుద్ధుడై వచ్చి విగ్రహాన్ని ఎత్తబోయేసరికి అతని చేతులు చుర్రున కాలాయి. అతను బాధతో అరిచి వెనకడుగు వేశాడు. ఇది పవిత్రమైన విగ్రహం. సత్యవ్రతులు, పుణ్యాత్ములు కాని వాళ్ళు దీన్ని తాకలేరు అన్నాడు సాధువు. మాలో అంత పుణ్యాత్ములెవరున్నారు? తమరే విగ్రహాన్ని గ్రామానికి చేర్చండి అని గ్రామస్తులు సాధువును వేడుకున్నారు. గ్రామ ప్రవేశం చెయ్యనని నియమం పట్టాను. మీలో ఆత్మవిశ్వాసం ఉన్నవారెవరైనా ఉంటే విగ్రహాన్ని తీసుకుపోండి అన్నాడు సాధువు. గ్రామస్తులు ఒకరినొకరు మెచ్చుకుని, నీకన్నా పుణ్యాత్ముడెవడంటే నీకన్నా పుణ్యాత్ముడెవరన్నారు. కాని తామై ఒక్కరు కూడా విగ్రహాన్ని తాకటానికి సాహసించలేదు. చివరకు అందరి దృష్టి కోదండం మీద పడింది. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో కోదండం ముందుకు వచ్చి, భయం లేదు, విగ్రహాన్ని నేను ఎత్తుకుంటాను అన్నాడు. నీవు పుణ్యకార్యాలు చేసినవాడివే కదా అన్నాడు సాధువు. చెయ్యకేమండి, ఈ దేవతకు గుడి కట్టించడానికి నేను అందరికన్నా ఎక్కువ విరాళమిచ్చాను. తిరునాళ్ళప్పుడు బీదలకు అన్నదానాలు, వస్త్రదానాలు చేస్తుంటాను అన్నాడు కోదండం. అబద్ధాలాడువు కదా అని అడిగాడు సాధువు. ఎంత మాట, ఎన్నటికీ అబద్ధం చెప్పను అన్నాడు కోదండం. అలాంటి ఆత్మవిశ్వాసం ఉంటే విగ్రహాన్ని ఎత్తుకో అన్నాడు సాధువు. కోదండం ముందుకు వచ్చి విగ్రహాన్ని తాకి కెవ్వున అరిచాడు. అతని చేతులు కూడా కాలాయి. 10 మందిలోనూ అతడికి మంచి పరాభవమే అయింది. అయితే అతని పరాభవం సంగతి అటుంచి విగ్రహాన్ని ఎత్తేవాళ్ళెవ్వరో గ్రామస్తులకు అర్థం కాలేదు. ఆ క్షణంలో కోదండానికి పాపన్న గుర్తుకొచ్చాడు. పాపన్న మహాపవిత్రుడని అందరికీ నమ్మకం. అతను అబద్ధం చెప్పాడని తాను అంటే ఒక్కడు కూడా నమ్మలేదు. పాపన్న బండారం బయట పెట్టడానికి ఇది భలే అవకాశం. తనతో పచ్చి అబద్ధం ఆడిన పాపన్న వచ్చి ఈ విగ్రహాన్ని తాకితే అతని చేతులు తప్పక కాలి తీరుతాయి. అంతటితో పాపన్న పైన జనానికి ఉండే మూఢనమ్మకం కాస్త తొలగిపోతుంది. ఇలా అనుకుని కోదండం, అన్నట్టు ఈ విగ్రహాన్ని తాకటానికి సమర్థుడు మన పక్క గ్రామంలో ఉండే పాపన్నే. ఆయన మహాపుణ్యాత్ముడు, అపర హరిశ్చంద్రుడు అన్నాడు. ఆ మాట విని అందరూ ఉత్సాహం తెచ్చుకున్నారు. పాపన్న మీద అందరికీ గురే. పాపన్నను పిలుచుకురావటానికి ఒక సేవకుడు వెళ్ళాడు. ఆ సేవకుడు వెళ్ళి తాను వచ్చిన పని చెప్పగానే పాపన్న వాడి వెంట బయలుదేరి వచ్చాడు. అతను స్నానం చేసి పరిశుద్ధుడై వచ్చి సాధువుకు నమస్కారం చేసి విగ్రహాన్ని ఎత్తుకోవటానికి అనుమతి వేడాడు. సాధువు కోదండాన్ని అడిగినట్టుగానే, నీవు పుణ్యకార్యాలు చేసినవాడివే కదా అని అడిగాడు. అంతరాత్మ చేయమన్న పనులు చేయటమే తప్ప అవి పుణ్యకార్యాలో కావో నాకు తెలియదు స్వామి.
అది ఆ భగవంతుడికే తెలియాలి అన్నాడు పాపన్న. అబద్ధమాడవు కదా అని సాధువు మళ్ళీ అడిగాడు. అలా చెప్పలేను, కొన్ని సందర్భాలలో అబద్ధం కూడా ఆడవలసి వస్తుంది అన్నాడు పాపన్న. సరే, నీకు ఆత్మవిశ్వాసం ఉంటే విగ్రహాన్ని ఎత్తుకో అన్నాడు సాధువు. పాపన్న భక్తితో విగ్రహానికి నమస్కారం చేసి చేతులు చాచి దాన్ని ఎత్తుకున్నాడు. అతని చేతులు కాలలేదు. గ్రామస్తులు విజయధ్వానాలు చేస్తూ పాపన్న వెంట మేళ తాళాలతో తమ గ్రామానికి వెళ్ళి దేవతను పీఠం పైన ప్రతిష్ఠించారు. అటుపైన విగ్రహం తాకితే ఎవరి చేతులు కాలలేదు. అందరూ సంతోషించారు, కానీ ఒక్క కోదండానికే ముఖం మాడిపోయినట్టయింది. క్రమంగా అతనికి పాపన్న పైన గౌరవం పుట్టుకొచ్చింది. అతను తన తప్పు తెలుసుకుని తన తమ్ముణ్ణి సరిగా చూస్తానని తన తల్లి ఎదుట ప్రమాణం చేశాడు. పాపన్న వద్ద దాచిన డబ్బును తెచ్చి రామన్న తన అన్న ఎదుట పెట్టాడు. కోదండం దాన్ని తమ్ముడికే ఇచ్చేశాడు. అన్నదమ్ములిద్దరూ పాపన్నకు కృతజ్ఞత తెలుపుకున్నారు. కథ సమాప్తం.